గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ ఇన్ఛార్జీలు ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన విశ్వనాథన్లు ఇక్కడి నేతలతో సమావేశమయ్యారు. విష్ణునాథ్ 24 మందితో ముఖాముఖి నిర్వహించగా విశ్వనాథన్ మరో 24 మందితో ముఖాముఖి నిర్వహించారు. ఈ మీటింగ్స్లో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లు పాల్గొన్నారు. పార్టీ పరంగా అదనపు బాధ్యతను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారా అని నేతలను ఏఐసీసీ కార్యదర్శులు ప్రశ్నించారు. డీసీసీ అధ్యక్షుల నియామకంపై అభిప్రాయాలు సేకరించారు. అయితే ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోరినట్టు తెలుస్తోంది. గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ ఇన్ఛార్జీలు ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన విశ్వనాథన్లు ఇక్కడి నేతలతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి టెలిఫోన్ ద్వారా అందిస్తారు. చారి, గాంధీభవన్లో ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శులు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా సమావేశం అవుతున్నారు. 48 మంది నేతలని ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఒక్కొక్కరితో ఈ సమావేశం ఇండివిజువల్ గా కొనసాగుతుంది. వరంగల్ నుంచి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిని ఈ సమావేశానికి పిలిచారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆయన డీసీసీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఈ డీసీసీ అధ్యక్షుడు అలాగే ఎమ్మెల్యే పదవితో కాకుండా పార్టీకి సేవ చేయడానికి ఎలాంటి పదవులు ఆశిస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన్ని అడిగినట్టు తెలుస్తుంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని నాయని రాజేందర్ రెడ్డి ఆశించినట్టు ఏఐసీసీ కార్యదర్శులకు చెప్పారు. ఇక మరొక అంశం, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో సరితా తిరుపతయ్య ఈ సమావేశానికి హాజరయ్యారు. గద్వాల ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేశారు. ఇటీవలనే తనకు సంబంధించిన ఫోటోలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కటౌట్లలో కూడా ఏర్పాటు చేస్తున్నారు, ఫోటో పెడుతున్నారు అనేటువంటి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ అంశాన్ని ఏసీసీ కార్యదర్శులకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యే ఇలాంటి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో పార్టీని కాపాడడం కోసం కావచ్చు, పార్టీ కోసం పనిచేసినటువంటి మాలాంటి వాళ్లకు ఎమ్మెల్సీ టికెట్ కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. కాబట్టి ఆ రెండిట్లో ఏదైనా ఇవ్వాలని, లేదంటే ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో అదైనా ఇవ్వాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఇండివిజువల్ గా కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, పార్టీ నిర్మాణానికి సంబంధించిన అంశాల్లో వారి వారి సేవల్ని వినియోగించుకోవడానికి ఏఐసీసీ కార్యదర్శులు త్వరలోనే ఈ పీసీసీ కార్యవర్గ వేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. కాబట్టి అందరి అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నారు. దీంట్లో ప్రధానంగా నాయని రాజేందర్ కావచ్చు, సరితా తిరుపతయ్య కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ 2 అంశాలని ప్రధానంగా ఏఐసీసీ కార్యదర్శుల ముందు విన్నవించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ఎమ్మెల్సీ కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోటాలో వచ్చేటువంటి ఎమ్మెల్సీ పదవికి సంబంధించినటువంటి ఆశావాహులు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి వాళ్ళందరి అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నారు. త్వరలోనే డీసీసీ అధ్యక్షుల నియామకం అలాగే పీసీసీ పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఆయా నాయకులకు పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి అభిప్రాయాల్ని సేకరించిన తర్వాత పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి పేరు మొదలుపెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం గాంధీ భవన్ లో ఇండివిజువల్ గా ఒక్కొక్కరితో సమావేశం అవుతున్నారు. ఈ 2 అంశాలని ఇప్పటి వరకు ఏఐసీసీ కార్యదర్శుల వద్ద ప్రస్తావనకు వచ్చాయి. థ్యాంక్ యూ చారి.